నిరసన మరియు పత్రికా సమావేశానికి పిలువగానే విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, యువజన మండల అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు మాట్లాడుతూ పిచ్చిపట్టిన కోతిలాగా, కళ్ళు తాగిన కోతిలాగా, నోటికి ఎంత వస్తే అంత ఒక చదువుకున్న వ్యక్తిలాగా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో గౌరవనీయులు, అభివృద్ధి ప్రదాత, దేవాదుల సృష్టికర్త అయిన మా యొక్క కడియం శ్రీహరి గారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఇష్టం వచ్చినట్టు రీతిలో ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఒక అన్నం తినే విధంగా మాట్లాడతలేదు. మరి అది నోరో ఇంకేమన్నా ఆయన విఘ్నతగా వదిలిపెడుతున్నాము. మరి అంతేకాదు ప్రతిసారి కడియం శ్రీహరిని తలవంది ఆయనకు నిద్ర పడతలేదు. నిన్నటి రోజున మాట్లాడుతున్న నోటికాడి బుక్క గుంజుకున్నాడు కడియం శ్రీహరి అని మాట్లాడుతూ ఉన్నారు. నీ నోటికాడి బుక్క నీకు ఇదే మీ కేసీఆర్ గారు స్వయంగా పిలిచి నీకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు నిలుపుకున్నావు, నీకు ఈ పదవి ఎక్కర్రాదని చెప్పి, నువ్వు దీనికి సమర్థుని కాదని చెప్పి నువ్వు డిప్యూటీ సీఎం నుంచి పీకి వేస్తే అప్పుడు ఎందుకు అడగలేదు, నా నోటికాడి బుక్క గుంజుకున్నావు అని చెప్పి కేసీఆర్ను వైద్య శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు అది తీసేసినప్పుడు ఎందుకు అడగలేదు, నీకు రావాల్సిన ఎమ్మెల్యే బీఫాము సమర్థుడైన కడియం శ్రీహరి గారికి ఇచ్చినప్పుడు ఎందుకు అడగలేదు, ఎందుకు మాట్లాడలేదు. ఇవాళ కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలోకి రాగానే నీకు జీర్ణించుకోలేకపోతున్నావు. మరి నువ్వు పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి అధ్యక్షులు, మినిస్టర్లు ఎంబడి ఢిల్లీ రోడ్లు ఎంబడి తిరిగి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతా అని చెప్పి నువ్వు తిరిగిన చరిత్ర మర్చిపోయినవా? దేనికోసం అరే అని సంబోధిస్తున్నావు? నువ్వు ఒక విద్యావంతుని, ఒక మేధావుని, ఒక రాజకీయ అపార చాణక్యుడిని పట్టుకొని నువ్వు అరే అని సంబోధించడం ఎంతవరకు సమంజసం? ఇదే నా నీ విఘ్నత ఎంతవరకు సమంజసం అని వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. నీ కార్యక్రమాలు నువ్వు చేసుకుంటా పోతా ఉంటే మేము అనద్దని ఊరుకుంటున్నాం. నువ్వు ఏదో ముగ్గురు పట్టుకొని అటు మొక్కలు కూర్చొని మాట్లాడుకొని మేము ఆడియో కూర్చొని మాట్లాడుకుంటాం అంటే ఇవన్నీ నడువాయి. గతంలో లాగా నీలాగా మా ఎమ్మెల్యే గారు దళిత బంధు కమిషన్లు తీసుకోలే, బీసీ బంధు కమిషన్లు తీసుకోలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాను పైసలు తీసుకోలే, కళ్యాణ లక్ష్మికి, ఎల్ఓసీలకు, సీఎంఆర్ఎఫ్లకు పైసలు తీసుకోలే. నీలాగా దాదాపుగా నీ దగ్గర నుంచి నువ్వే స్వయంగా ఎవరెవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకున్నావు వాళ్ళందరికీ మళ్ళీ వాపస్ ఇచ్చింది నువ్వు కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీని కాదని నువ్వు పోయినందుకు మొన్న ఇదే స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గంలో అంబేద్కర్ గారి పాదాల మీద పడి ఏడ్చిన చరిత్ర మర్చిపోయినావా? కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాదని నువ్వు వెళ్ళింది ఇందుకోసమేనా? కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుంటుంది. మరి ఇదే కనుక సత్యమైనట్టు అయ్యేది ఉంటే నీ యొక్క బాపు అనుకునే కేసీఆర్ గారు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు రాజీనామాలు చేయించలేదు? అప్పుడు ఎక్కడ పోయింది సిగ్గు, శరం, ఇజ్జత్, మానం, మర్యాద? అబ్బకు పుట్టినోడువేనా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. మరి నువ్వు ఎవరికి పుట్టినావో ఈ సందర్భంగా చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి అంతేకాదు ప్రతి క్షణం అనునిత్యం ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో 24/7 ఇప్పటికీ 73 సంవత్సరాల వ్యవధిలో కూడా ఆహర్నిశలు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు మా కడియం శ్రీహరి గారు. అటువంటి నాయకుడిని మరొకసారి కనుక మీరేమన్నా ఎద్దవ చేసినా మాట్లాడినా నాలుకలు చీరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మరొకసారి మీ విఘ్నతకే మేము ఇంకా చేయాలంటే ఏమో చేయొచ్చు, కానీ మా ఎమ్మెల్యే గారు మీకు ఉన్నటువంటి ఎటువంటి విషయాలను కానీ మీరు నేర్చుకోండి, తొందరపడద్దు, ఎవరో ఎగురుతూ ఉన్నారని మనం మాట్లాడద్దని చెప్పడం జరిగింది. ఎందుకు రాయన్న సచ్చిన శాప కన్నా 200 రూపాయలకు కొంటా ఉన్నారు. ఆ బతుక ఎందుకన్నా మనం బతుకుడు ఒక నాయకుని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది పద్ధతి కాదు. ఏం మాట్లాడుతున్నావు అని తెలుసుకొని మాట్లాడడం అది మన విఘ్నత, మన సంస్కారం. కాబట్టి మరొకసారి కడియం శ్రీహరి గారి మీద అలాంటి అవాకులు చెవాకులు పేలితే తస్మా జాగ్రత్త అని చెప్పి ఇదే అంబేద్కర్ సెంటర్ నుంచి మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. నిరసన కార్యక్రమానికి మరియు అదేవిధంగా పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, నా తోటి కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు పత్రికా సమావేశము నిన్న డాక్టర్ రాజయ్య గారు మాట్లాడిన మాట తీరును బట్టి మేము చేయడం జరుగుతున్నది.
రాయన్న గారు మీ చరిత్ర ఎవరికి తెలియదని మాట్లాడుతున్నారు. మీ గురించి గతంలో ఇదే మండలం నుంచి ఒక మాజీ సర్పంచ్ నీ మీద ఏమని మాట్లాడింది అవన్నీ మర్చిపోయినవా? ఒక అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే మీద నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం, చౌకబారు మాటలు మాట్లాడడం అది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. అదే పోతే బీఆర్ఎస్లోకి 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు తీసుకున్నప్పుడు రాజీనామా చేయాలని అడగలేదేంది? ఆ రోజు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావు కదా సంవత్సరంన్నర కాలము, అప్పుడు తెలియదా నీకు? నువ్వు పుట్టిందేలా పెరిగిందేలా నీ రాజకీయ అవగాహన ఎల్లకెళ్ళింది. నువ్వు ఏం నేర్చుకున్నావు? వాడు వీడ ఒక దళితుడిని ఇంకొక దళితుడు వాడు వీడని సంబోధించుకోవడం నీకేమన్నా సమంజసమా? నీకు తెలివి ఉన్నదా? నువ్వు ఒక డాక్టర్గా చేసినావు కదా ప్రాక్టీసు, అది పద్ధతేనా? నువ్వు ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావా? దాన్ని తస్మాత్ జాగ్రత్త రాయన్న గారు. అదే విధంగా పోతే నీ గురించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం తెలుసు. ఒకవేళ నువ్వే గనక సమర్థుడు అయితే నువ్వు టికెట్ ఇవ్వకపోతే ఎంబటే నువ్వు ఇండిపెండెంట్ చేసి కడియన్స్ ఇయర్ మీద గెలిచే సత్తా నీకు లేకనే కదా నువ్వు సైలెన్స్ ఉన్నది. అప్పుడు ఎందుకు రాలేదు? తర్వాత నువ్వు కాంగ్రెస్లో చేరుతా అని పోయినావు ఢిల్లీలో. నిన్ను ఎందుకు తీసుకోలేదు అంటే నీ దగ్గర అక్కడ సమర్థత లేదు, ఇక్కడ సమర్థత లేదు. అనవసరమైన వాక్యాలు మాట్లాడుకుంటూ ఎక్కడేం గతి లేక ఇప్పుడు ఎవరు లేరు. టీఆర్ఎస్కు గతి లేక నిన్ను నియోజకవర్గంలో పెట్టుకోన్నారు తప్ప నిన్ను కావాలని ఉంచుకోలేదనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని మసులుకోవాల్సిన అవసరం ఉన్నది. కమిషన్లకు కక్కుర్తి పడ్డది ఎవరు? ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉండాల్సిన లీడరే కమిషన్లను దండుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి లీడరు నువ్వు ఒప్పుకొని అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. దానివల్లనే ఇవాళ నీ పతనం నువ్వైంది. నీ పతనానికి నువ్వే పునాది వేసుకున్నావు. నెక్స్ట్ వరకు నువ్వు మొత్తానికే లేకుండా పోతావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు మసుకోవాల్సిన జాగ్రత్త ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ కాంచెల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ ఒక్కరైనా రాష్ట్ర లెవెల్లో కానీ నియోజకవర్గ లెవెల్లో కానీ మాట్లాడితే ఖబర్దార్ నాలుగలు చీరేస్తాం చెప్తున్నాం. జై కాంగ్రెస్.